మహారాజా అక్కడ ఈ అడవి జంతువు మన వైపే వస్తుంది మహారాణి గారు. తప్పుకోండి. ధనస్సు ఏమిటిదంతా మహారాణి గారు? సంకటాన్ని తొలగించే బాధ్యత కూడా మీదేనా? మహారాజా, మా భర్తను చంపిన వారిని బంధిస్తే చూడాలని రాత్రంతా నేను నిరీక్షించాను. ఒక స్త్రీకి సౌభాగ్యాన్ని దూరం చేసిన ఆ అపరాధిని మీరు బంధించారా? బంధించలేదా మహారాజా? ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయమేనమ్మా. ఆ అపరాధి మీ సమక్షంలో ఉన్నారు. ఒక స్త్రీ వయ్యుండి సాటి స్త్రీకి సౌభాగ్యాన్ని దూరం చేస్తావా? ఎప్పటికీ నేను నిన్ను క్షమించలేను. క్షమించను. మహారాజా, ఈమె నా భర్తని హత్య చేసి ఉంటే మీరు ఇంకా ఈమెని ఎందుకు శిక్షించలేదు? మా రాజ్యంలో అపరాధికి మరణశిక్ష విధిస్తాం. కానీ మేం మీకు మాటిచ్చాం. అపరాధికి మీరు కోరిన శిక్ష విధిస్తామని చెప్పాం. కనుక మేం మీకోసం నిరీక్షిస్తున్నాం. చెప్పండి, ఈ స్త్రీకి ఏ శిక్ష విధించమంటారు? మరణశిక్ష, కాదు మహారాజా, నేను ఈ హంతకురాలికి మరణ శిక్ష కోరడం లేదు. ఎందుకంటే ఈ అపరాధికి మరణ శిక్ష అనేది చాలా చిన్నది. ఏ శిక్ష విధించమంటారు? మహారాజా, ఈ స్త్రీ జీవించే ఉండాలి. ఉండి నా దుఃఖాన్ని భరించలేని నా బాధని అనుభవించాలి. అనుక్షణం నేను అనుభవిస్తున్న క్షోభను గుర్తించాలి. స్పష్టంగా చెప్పండమ్మా, ఏ శిక్ష వేయమంటారు మీరు ఈ స్త్రీకి? మహారాజా, ఈమె ఒక పునిస్త్రీ గనుక నాకేం జరిగిందో ఈమె కూడా సరిగ్గా అదే జరగాలి మహారాజా. ఈమె కూడా నాలాగే భర్త లేకుండా వైధవ్యాన్ని అనుభవించాలి మహారాజా.
ఏమన్నారమ్మా? ఆచార్యవర్య ఆగండి. మహారాజా, నాకు పూర్తి న్యాయం లభించాలంటే నా చేతులతో స్వయంగా ఈమె భర్త ప్రాణం తీయాలి. సోదరి, మీరంటున్నదేమిటి? అసలు ఇదేం న్యాయం? అపరాధం మా వల్ల జరిగింది. మీరు మాకే శిక్ష వేసినా మేము స్వీకరిస్తాం. కృపతో మా భర్తను విడిచిపెట్టండి. అదే చేస్తున్నానుగా. ఒక స్త్రీ తన సౌభాగ్యానికి దూరం కావడానికి మించిన శిక్ష ఇంకేదీ లేదు. మరణించేది నీ భర్తే కావచ్చు, కానీ శిక్ష నువ్వనుభవిస్తావు. మహారాజా, మీరే నాకు న్యాయం చేయాలి. ఈ అభాగ్యురాలికి న్యాయం చేయండి. న్యాయం. అమ్మా, మా పేరు రాజా విక్రమాదిత్యుడు. మేం మా జీవితంలో ఎప్పుడూ ఎవరికి ఏ అన్యాయము చేయలేదు. మీకు కూడా పూర్తిగా న్యాయం చేస్తాం. ఈ స్త్రీ భర్తకు మరణశిక్ష నీ భర్తకు తగిలిన ఆ బాణంతోనే విధించడం జరుగుతుంది. ఇది రాజా విక్రమాదిత్యుడి వాగ్దానం. విక్రమ, ఇది ఈ భేతాళుడి చక్రవ్యూహం. దీన్ని నిజమైన న్యాయశీలురెవరైనా భేదించగలరు. చూడవలసిందేమిటంటే, నువ్వు మాటలకే పరిమితమా, లేక న్యాయం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావా? మహారాజా, న్యాయం కోసం ప్రాణత్యాగమా? అమ్మా, నీ భర్తను హత్య చేసిన స్త్రీ భర్త ఇప్పుడు నీ సమక్షంలో ఉన్నారు. నీవు కోరుకుంటే వీరిని హత్య చేసి నీ ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, కంటికి కన్ను పంటికి పన్ను అనుకున్న రోజున ఈ లోకమంతా గుడ్డిదైపోతుంది. ఆచార్యవర్య, న్యాయశాస్త్రాల కఠిన విషయాలు నాకు అర్థం కావు. నేను ఒక అభాగ్యురాలనంతే. నా సౌభాగ్యాన్ని కోల్పోయాను. ఇప్పుడు నాకు తెలిసింది ఒక్కటే, ఈ వ్యక్తి మరణిస్తేనే నా భర్తకి న్యాయం లభిస్తుంది.
ఈమె బాణం సంధిస్తున్నది సాక్షాత్తు రాజా విక్రమాదిత్యుల మీదనేనని ఈమెకు తెలీదు. ఆచార్యవర్య, నేను ఈ వ్యక్తి ముఖాన్ని చూడాలనుకుంటున్నాను. ఇతని ముఖం మీద ముసుగు తొలగించండి. నేను తెలుసుకోవాలి, నా భర్త మరణానికి కారకులు ఎవరు, నేను ఎవరిని శిక్షిస్తున్నాను. విక్రమాదిత్య మహారాజా, ఇలాంటి న్యాయం చేస్తున్నారేంటి? మీరు నా చేత ఇంత పెద్ద అన్యాయం చేయిస్తారా మహారాజా? అమ్మా, మేము మీరు కోరిన విధంగానే న్యాయం చెయ్యాలనుకున్నాం. నాకేమీ అర్థం కావడం లేదు మహారాజా. అమ్మా సునంద, నీ భర్త హత్య నా భార్య వల్లనే సంభవించింది. కనుక మీరు మీ ప్రతీకారం తీర్చుకోండి. అస్త్రం వేయండి. ప్రతీకారం నేను తప్పక తీర్చుకుంటాను మహారాజా. మీ భార్య మహారాణి అయినంత మాత్రాన అది అపరాధం కాకుండా పోదు. అమ్మా సునంద, మీరెందుకు ఆగిపోయారు? బాణం వేయండి. మీ ప్రతీకారం తీర్చుకోండి సునంద. మాకు జీవితం కంటే న్యాయమే ఎక్కువ ప్రియమైనది. సంకోచం వద్దమ్మా, బాణం వేయండి. మా మరణం మీకు న్యాయం చేకూర్చగలదు సునంద. బాణం వేయండి. బాణం వేయండమ్మా, సందేహించకండి. మహారాజా, మహారాజా, ఎందుకు ఇలా చేశారమ్మా? మేము సజీవంగా ఉండడం మీకు అన్యాయం అవుతుంది. మీకోసం కాకున్నా మా న్యాయశీలత కోసం బాణం వేయండి.
మా న్యాయం వమ్ము కాకూడదమ్మా. బాణం వేయండి. సందేహించకండి, ఆలోచించకండి. వేయండి బాణం. మీ భార్య చేసిన అపరాధానికి శిక్ష మీ ప్రజలకు విధించలేను. మీ భార్య నా పుత్రుణ్ణి అనాథం చేసింది. అలా అని నేను మీ ఉజ్జయిని ప్రజలను అనాథల్ని చేయలేను. అమ్మా సునంద, ఒక మనిషి నుంచి అతని యశస్సును, అతని ప్రతిష్టను, అతని కీర్తిని లాగేసుకుంటే అతని జీవితం వ్యర్థమైపోతుంది. మా యశస్సు, మా కీర్తి, మా ప్రతిష్ట, మా న్యాయశీలతే. దయచేసి ధనస్సు అందుకోండమ్మా సునంద. మేం మీకు పూర్తి న్యాయం చేస్తామని మాటిచ్చాం. అందుకోండి ధనస్సు. బాణం సంధించండి. సంకోచించకండి. మాకు న్యాయం చేసే అవకాశం ఇవ్వండమ్మా. బాణం వేయండి. మీరు ఈ విధంగా నాకు న్యాయం చేస్తే ఈ ఉజ్జయిని రాజ్యం దానికి ప్రభావితం అవుతుంది. నా న్యాయం కోసమని నేను ఉజ్జయిని ప్రజలను శిక్షించలేను మహారాజా. లేదమ్మా. ఎందుకంటే నేను నా న్యాయం కోసం ఉజ్జయిని రాజ్యానికి అన్యాయం చేయలేను. మీరు నాకు పూర్తిగా న్యాయం చేసేటంత వరకు మీరు, మీ భార్య కూడా ఈ రుణాన్ని స్మృతిలో ఉంచుకోండి మహారాజా. స్మృతిలో ఉంచుకోండి. అమ్మా సునంద, ఆగండి. మీరు మాపై రుణభారం మోపి అలా వెళ్ళిపోకండమ్మా. ఏంటి మీరు చేస్తున్నది? మా అపరాధానికి శిక్షని మీకు, మన ఉజ్జయినికి ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు మేము అపరాధులమే. సునంద పట్ల అపరాధం చేసింది మేము. ఒక రాజునయ్యుండి కూడా వారికి న్యాయం చేయలేకపోయాం. లేదు మహారాజా, ఇది నిజం కాదు. నిజం ఏంటంటే, మహారాణి, మా జీవితం, మా మానధనం, మా మనస్సు అన్నీ ఆ సునంద రుణభారంతో కుంగిపోయాయి. మేమొక రాజు అయ్యుండి కూడా వారి రుణం తీర్చుకోకపోవడం ధర్మం కాదు. కనుక మేమొక నిర్ణయం తీసుకున్నాం. మేము సునంద రుణం తీర్చుకునేటంత వరకు కూడా మేమీ సింహాసనాన్ని అధిష్ఠించబోము. కానీ మహారాజా, ఆచార్యవర్య, మేమిప్పుడు మీకు మహారాజులం కాదు. ఉజ్జయినికి రాజులం కాదు. లేదు మహారాజా. అయితే ఉజ్జయినికి అన్యాయం జరగదా? మహారాజా, మీరు లేకుంటే ప్రజాపాలన ఎలా సాధ్యమవుతుంది? మేము లేనప్పుడు ప్రజాపాలన మీరంతా నవరత్నాలే చెయ్యాలి. ఇదెలా సంభవం మహారాజా? నవగ్రహాలన్నీ ఏకమైన సూర్యుడి స్థానాన్ని భర్తీ చేయలేవు. అదేవిధంగా మే తొమ్మండగ్రం కలిసి మీ స్థానాన్ని ఎలా తీసుకోగలం మహారాజా? ఆచార్యవర్యులు సత్యమే చెప్తున్నారు మరిది గారు. ఆ గురుదేవుల మీద ఆన తొమ్మండుగురు కలిసి ఒక రాజ్యాన్ని ఎలా పాలించగలరు? అదీ కాక
వీరందరూ కేవలం ఈ సింహాసన గౌరవాన్ని పెంచగలరు, కానీ అధిష్ఠించలేరుగా. మరి మీ సలహా ఏమిటి? మరిదిగారు, మీరు లేనప్పుడు ఉజ్జయినికి ఎవరైనా యువరాజు ఉన్నారు అంటే వారు ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజపుత్రుడు మా సుపుత్రుడు భారవుడు. వదిన గారు, వంశపారంపర్యం ఆధారంగా ఈ సింహాసనానికి యువరాజు భారవుడే. కాని వీరు ఉజ్జయిని ప్రజల బాగోగులు చూసుకోగలరా లేదా అన్న విషయం నిర్ణయించవలసింది ఈ నవరత్నాలే.